ఒక్కసారి ఊహించండి, మీరొక తండ్రి. మీకు 9 నెలల పాప ఉంది. ఆ పాపపై అత్యాచారం జరిగింది. అది కూడా ఏ పెద్ద మనిషి కాదు, కేవలం 12 ఏళ్ల బాలుడు. ఇంకా అసలు శారీరక సంబంధం అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలియని వయసు. అలాంటి వయసులో ఇలాంటి ఘోరం జరిగితే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత ముక్కలై ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే ఈ వీడియో స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా నేను తట్టుకోలేకపోయాను. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా యువతలో కొంతమంది మాత్రం మహిళల పట్ల తప్పుదారి పడుతున్నారు. కేవలం కొన్ని నిమిషాల ఆనందం కోసం ఎందుకు ఇలాంటి క్రూరమైన ఆలోచనలు వస్తాయో అర్థం కావడం లేదు. ఈ ఘటన ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. హే గైస్, వెల్కమ్ టు ద సూసీ మ్యాన్, ద సూసీ మ్యాన్ ఎరా. ఈ వీడియో ఒక సాధారణ వీడియో కాదు. దయచేసి ఇలాంటి బాధాకరమైన విషయాలను చూడలేకపోతే ఈ వీడియోని కొనసాగించకండి. ఈ దేశం ఎటు వెళ్తుందో, యువత ఎటు మళ్ళీపోతుందో అర్థం కావటం లేదు. ఒకవైపు ఉద్యోగాలు, ఏఐ, టెక్నాలజీ అంటూ ప్రపంచం ముందుకు పరిగెడుతుంటే మరోవైపు సెక్స్, పోర్న్, మద్యం, డ్రగ్స్ వంటి వాటికి కొంతమంది యువత బానిసలుగా మారుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఒక 12 ఏళ్ల బాలుడు, సాధారణంగా స్కూల్కి వెళ్లే పిల్లవాడు, రోజంతా ఫోన్ దగ్గరే ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా గేమ్స్ మాత్రమే ఆడుతున్నాడు అనుకుని ఉండొచ్చు. ఈ రోజుల్లో ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే. కానీ అదే సమయంలో ఆ బాలుడు పోర్నోగ్రఫీ వైపు ఆకర్షితుడవడం ప్రారంభించాడు. అది స్నేహితుల వల్ల కావచ్చు, సినిమాల వల్ల కావచ్చు, లేదా మరేదైనా కారణం కావచ్చు. కానీ పోర్న్ అతని ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గులరియా ప్రాంతంలో జరిగింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే స్థానికులను మాత్రమే కాకుండా దేశమంతటినీ షాక్కు గురిచేసింది. పోలీసుల సమాచారం ప్రకారం ఒక 9 నెలల పసికందు తన తల్లి పక్కనే నిద్రిస్తున్న సమయంలో అదృశ్యమైంది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొదట్లో ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చని అనుకున్నారు. కానీ కొద్దిసేపట్లోనే పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. దర్యాప్తు సమయంలో ఒక్కొక్క బాలుడిపై అనుమానం వ్యక్తమైంది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ బాలుడు మద్యం సేవించినట్లు మరియు తన మొబైల్ ఫోన్లో పోర్నోగ్రాఫిక్ కంటెంట్ చూసినట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతని మొబైల్ ఫోన్ను పరిశీలించారు. అందులో 50కి పైగా అసభ్యకర వీడియోలు మరియు 100కి పైగా పోర్నోగ్రాఫిక్ వెబ్సైట్లకు సంబంధించిన సెర్చ్ హిస్టరీ ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ అంశం ప్రస్తుతం దర్యాప్తులో కీలక భాగంగా మారింది. ఈ ఘటన మరోసారి ఇంటర్నెట్ యాక్సెస్, ఆన్లైన్ కంటెంట్ మానిటరింగ్ మరియు మైనర్ల డిజిటల్ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. చిన్న వయసులో పిల్లలకు ఎలాంటి నియంత్రణ లేకుండా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు చిన్నారిని వెంటనే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కేసు విస్తృతంగా చర్చకు వస్తోంది. చిన్నపిల్లల భద్రత కోసం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. నిపుణులు చెబుతున్న ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. స్మార్ట్ ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరియు డిజిటల్ కంటెంట్పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. టెక్నాలజీ మంచి కోసం ఉపయోగపడుతుంది, కానీ సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ విశ్లేషణ మరియు ఇతర వివరాలను పరిశీలిస్తూ పూర్తి నిజాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన మరోసారి మన సమాజం ముందుకు ఒక ముఖ్యమైన ప్రశ్నను తీసుకువచ్చింది. చిన్నపిల్లల భద్రత కోసం కుటుంబం, పాఠశాల, సమాజం మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఇక దీనిపై నేను ఇంకేమీ మాట్లాడలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ సేఫ్.